జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేమెలా ఉన్నా నువ్వు ప్రియా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఎందుకంటే నా లైఫ్లో నువ్వు ప్రాబ్లం అని నువ్వు ఫీల్ అవుతున్నట్టుగా నీ లైఫ్కి నేను ప్రాబ్లమే అమర్. ఆ ప్రాబ్లం నేనేనని ప్రియకి ఎప్పటికీ తెలియకూడదని నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి డాక్టర్స్లో మనం కలిసి లైఫ్లో జర్నీ చేయడం వరకు ఓకే, కానీ మనం క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా కూడా ఉండకపోవడమే బెటర్. రాధిక, సడన్గా ఎలా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది రాధిక? మన ఇద్దరం క్లోజ్గా ఉండడం వల్ల నీకేమన్నా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కలిగిందా కలుగుతుందా అని కాదమర్, కలగకూడదని చెప్తున్నాను. రేపేదైనా జరగచ్చు. ఏ క్షణమైనా కైలాష్కి ప్రియకి నిజం తెలిసిపోవచ్చు. తనకి తెలిసినప్పుడు వాళ్ళు మన మధ్య ఉన్న క్లోజ్నెస్ని అనుమానించకూడదు. మనమిద్దరం కలిసి ఒకచోట పనిచేస్తున్నామే తప్ప అంతకు మించిన చనువు మన మధ్య లేదు అని వాళ్ళు అర్థం చేసుకునేలా ఉండాలి తప్ప మనల్ని తప్పుపట్టే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అమర్? నువ్వు ఇప్పుడే కైలాష్కి దగ్గర అవుతున్నావు కాబట్టి మన క్లోజ్నెస్ మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదని నువ్వు కోరుకుంటున్నావు. ఇకపై అది మైండ్లో పెట్టుకుంటాను. నేనేం చెప్తున్నానంటే, ఇందాక నువ్వు మా ఇంటికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నన్ను బయటికి తీసుకురావాలని ట్రై చేశావు. అది నీకు క్యాజువల్గానే ఉండొచ్చు, కానీ చూసేవాళ్లకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుందా మరి? సారీ రాధిక, నేను ఆ ఉద్దేశంతో నీ చేయి పట్టుకోలేదు. అది నీకు నాకు తెలుసు అమర్, కానీ బయట వాళ్ళకి తప్పుగా కనిపించవచ్చు. దానివల్ల రేపు మన కాపురాలకి కలతలుగా మారుతాయని చెప్తున్నానే తప్ప నిన్ను తప్పు పట్టాలనో బాధ పెట్టాలనో కాదు. అయ్యో, అప్పుడేదో ఫ్లోలో నీ చేయి పట్టుకున్నాను, కానీ నువ్వు చెప్తుంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను రాధిక. నువ్వు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే మీ ప్లేస్లో మేముండి ప్రియా కళ్ళ ముందు ఇంకో అమ్మాయి ఎవరైనా తను నా చేయి పట్టుకుంటే తను అరిచి గోల చేసేది. నేనే కొంచెం అయినా ఆలోచించి ఉండాల్సింది. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. హాస్పిటల్కి టైం అవుతుంది, పద. అమర్, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? భలేదానే రాధిక, నేను ఎందుకు ఫీల్ అవుతాను? నువ్వు చెప్పింది మన మంచికే కదా. పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.